వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యువ హీరో శర్వానంద్ తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం జరిగిన తన కొత్త సినిమా బైకర్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి సినిమాలు రావాలన్నా, నిర్మాణ వ్యయం అదుపులో ఉండాలన్నా నిర్మాతల పాత్ర చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా నిర్మాణంలో నిర్మాత క్రియాశీలత గురించి శర్వానంద్ వివరిస్తూ, నిర్మాతలు స్క్రిప్ట్ దశ నుంచి ప్రతిరోజు సెట్కు వచ్చి దగ్గరుండి పనులు చూసుకుంటే ప్రొడక్షన్ ఖర్చు పెరగదు, అప్పుడే మంచి సినిమాలు తీయగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శతమానం భవతి సినిమాకు నిర్మాత దిల్ రాజు దగ్గరుండి పాటలు రాయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దిల్ రాజు లాగే యువి క్రియేషన్స్ వంశీ నిర్మాత బన్నీవాసు కూడా తమ సినిమాల పట్ల ఎంతో డెడికేషన్తో పనిచేస్తారని శర్వానంద్ ప్రశంసించారు. నిర్మాతలు హీరోల వెనుకుండి మంచి కథలతో బడ్జెట్లో సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తే అందరూ బాగుంటారు, హీరోలకు కూడా అది చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. నిర్మాతలందరూ ఈ పద్ధతి పాటిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన సూచించారు. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు, సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడూ మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. రాజన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు, శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశన్న ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయన కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో.